చేయకుండా మన హీరో అండ్ హీరోయిన్ రెడీగా ఉన్నారు వచ్చేయడానికి. కానీ వాళ్ళు మామూలుగా నడుచుకొని రారు. ఎందుకంటే మన సినిమాలోనే చాలా ఇంపార్టెంట్ ఏంటి, బైక్. ఈ పాపని మనం చైల్డ్ రోల్స్లోనే చూస్తూ వచ్చాము, చైల్డ్ ఆర్టిస్ట్గా చూస్తూ వచ్చాము. రీసెంట్గా వచ్చినటువంటి మసూదా సినిమా, బలగం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసినటువంటి కావ్య. అండ్ వచ్చేస్తున్నాడు మత్తు వదలరా సినిమాతో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ హిట్ కొట్టేస్తున్న మన శ్రీసీమ. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హెల్మెట్ ఏది అమ్మ? చీర కట్టుకొని వెళ్ళావు, దాని బైక్ లోపల తిరిగి పడిపోతే ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ అమ్మా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? వేర్ ఇస్ ద లైసెన్స్ అమ్మా? లైసెన్స్ ఏది? రోడ్ మీద కనుక్కున్నా, ఇది ప్రైవేట్ కదా అని చెప్పి. ప్రైవేట్గా స్టేజ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ కూడా మేము చెక్కింగ్కి వస్తాం. లేదు, ఒకసారి ఊదు. వెరీ గుడ్, ఎంటర్టైన్మెంట్ 100% ఉంది కాబట్టి వదిలేస్తున్నాము. ఈసారి నుంచి మాత్రం అమ్మాయి వెనకాల ఉన్న లైసెన్స్ మాత్రం కంపల్సరీ పట్టుకునే తిరగాలి. ఓకే, సో వెల్కమ్ సిమా అండ్ వెల్కమ్ కావ్య. సూపర్. మా వాళ్ళు పట్టుకునే లోపలే మీరు ఒక రౌండ్ కొట్టేసి వెళ్ళిపోయారు. ఇంకో 2 రౌండ్లు కొడతారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకో 2 రౌండ్లు కొడితే నిజంగా పడతానేమో అని భయంతో ఆపేశాడు. ఏంటి, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ డ్రైవింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇప్పుడు ఉస్తాద్ ప్రీ రిలీజ్లో అది చెప్పలేము, ఎందుకంటే సినిమా అంతా బైక్ మీద తీసాం కదా. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాము. మీరిద్దరు వెళ్ళి కూర్చోండి, చాలా ప్రయాణం చేసి వచ్చారు. ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్. ఇదేదో బాగుంది చాలా. ఈ యాంగిల్లో నేను ఎప్పుడు ఆడియన్స్ని చూడలేదు. వెరీ నైస్. బాగుంది. అందరి దగ్గర బైక్లు ఉన్నాయి కదా? లేవా? నీ అయ్య కొనుచ్చుండట్లే నువ్వు చేసేటువంటి వ్యవహారాలకి. ఓకే, సో చాలామంది ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు కదా. మనం ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఎడిటర్